చిరంజీవి గారిని మీట్ అయిన మూమెంట్ మీరు మీ అమ్మగారు కలిసి యెస్. కదా! సో యెస్. ఏంటి ఆ మూమెంట్? ఎలా జరిగింది? 'వాల్తేరు వీరయ్య' మూవీ అప్పుడు సార్ సుమా అడ్డాకొచ్చారు. హ్మ్. సుమా అడ్డాకొచ్చినప్పుడు బిఫోరే ఆయనకి షూట్ మనం చేసేస్తాం కాబట్టి, ఆ టైంలో నేనొక ఫ్రేమ్ ఇచ్చా. హ్మ్. ఆయన మొత్తం కవిత్వం మా నాన్నగారు ఓహ్! రాశారనమాట. కవి మీ నాన్నగారు. ఆ! హ్మ్. సో, మొత్తం అన్ని సినిమాలు కలిపి హ్మ్. ఒక పోయెట్రీ లాగా అట్లా రాసి దాన్ని ఫ్రేమ్ చేసి ఆయనకిచ్చాం. హ్మ్. ఆయన అసలు అమ్మా ఇది నేను నా ఆఫీస్‌లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా అసలు ఎంత బావుంది ఇది ఇది అని చెప్పి అప్పుడు ఫస్ట్ మీట్ అక్కడ జరిగింది. హ్మ్. దాని తర్వాత అదసలు ఒక బెస్ట్ మూమెంట్ ఆయన్ని కలవడం ఫస్ట్ టైమే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. యాహ్! ఇంకా సెకండ్ టైమ్ వస్తుంది అని అనగానే ఇంకా ఆగుతామా? హ్మ్. మా అమ్మగారికి, మా నాన్నగారికి బీభత్సమైన ఇష్టం. హ్మ్. ఎవరికి ఇష్టం ఉండరండి. సో, బిగ్ ఫ్యాన్ అనమాట. హ్మ్. సరే మా అమ్మకి చెప్పలే. హ్మ్. నేను ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాను పదా అని చెప్పి. హ్మ్. తీరా చూసేసరికి ఎంతమందున్నారు? ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఎక్కడ ఎవరండి? తీసుకెళ్లారు ఇంతకి? ఇంటి చిరంజీవి గారి ఇంటికే. ఇంటికేనా? ఆ! ఆ! ఓకే. హ్మ్. అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సార్ ఇప్పుడొస్తారు. ఎవరు సార్? ఏంటి అంటుంది. అమ్మ ఇది ఎవరిల్లు అనుకున్నా అంటే, చిరంజీవి గారు. చిరంజీవి నేను రాను. నేను రాను. నీకేమైనా పిచ్చా? ఇక్కడికి తీసుకొచ్చి నేను రానన్నాడు. అమ్మో! నాకు షివర్ అయిపోతుందని. నాకంటే మొత్తం చెమటలు పట్టేసినాయి అమ్మకి. నేను రానే అంటే, అమ్మా ఎంత మంచి ఆపర్చునిటీ అని చెప్పి మన ఊరు నుంచి మనకి ఊర్లో ఇత్తడి ఫేమస్ అనమాట. అవును. సో, విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం చేయించి హ్మ్. స్వయంగా ఇది హ్మ్. నాకు ముందే తెలుసు కదా! ఈ హ్మ్. టైంకి ఈ రోజు ఎళ్తామని. హ్మ్. సో, అక్కడ చేయించి హ్మ్. వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత చాలా మంచిగా మాట్లాడారు సార్. హ్మ్. నిజంగా ఆయన మాట తీరు ఇంకా మైండ్‌లో అలా గుర్తుండిపోద్దండి. స్టాంప్ పడిపోతది తెలుసా? హ్మ్. అమ్మ చెయ్యమ్మా గుర్తుపట్టారు నన్ను. హ్మ్. అమ్మ నువ్వు సుమా అడ్డాలో అప్పుడు ఇచ్చావు అదే గదా! నువ్వే హ్మ్. గదా! అన్నారు. ఆ! హ్మ్. యెస్. 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 నేనే సార్ అన్నా. హ్మ్. అన్న తర్వాత మా అమ్మ అయితే ఆయన్ని పట్టుకొని ఇలానే మాట్లాడదే ఇలా చూస్తా ఉంది మా అమ్మ. అమ్మ మాట్లాడమ్మా అంటే, అమ్మ బాగున్నారా అంటే మైండ్ బ్లాంక్ ఆ! అయిపోద్దట. ఇలానే ఉంది. అమ్మా! అడుగుతున్నారమ్మా మాట్లాడు. వెనకాల ఉన్నారు ఇంకా నువ్వు మాట్లాడంటే, ఆ! ఆ! సార్ అని ఇంకా మనం ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే యెస్. హ్మ్. అమ్మకున్న ఒక కోరిక తీర్చేసానింకా అని హ్మ్. హ్యాపీ అనిపించింది. హ్మ్. సార్ కూడా ఆ విగ్రహాన్ని బెంగుళూరు ఆఫీస్‌లో పెట్టుకుంటామని చెప్పారు. హ్మ్. సో, అదంతా గూడా చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట. బుల్లితెరపై వచ్చే ఒక ప్రోగ్రామ్‌ని గుర్తుపెట్టుకొని, దాంట్లో ఆర్టిస్టులందరిని గుర్తుపెట్టుకొని పిలిపించడం అనేది నిజంగా నిజంగా గ్రేట్ అండి. నాగబాబు గారు అడిగారంట. హ్మ్. ఇట్లా మా టీమ్ వస్తానంది. మొత్తం మా టీమ్ అంతా ఎళ్ళడం జరిగిందనమాట. యెస్. యెస్. అలా.